ప్రతి నెల జీతం రాగానే హ్మ్, అందులోంచి కొంత మొత్తం పిఎఫ్ ఖాతాకు జమ కావడం అందరికీ అలవాటైన విషయమే. అవును. అదొక రొటీన్ ప్రక్రియలాగా అనిపిస్తుంది. రైట్. కానీ దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగుల జీతాల నుంచి ఇలా జమయ్యే లక్షల కోట్ల రూపాయలను నిర్వహించే వ్యవస్థ అసలు ఆ తెర వెనుక ఎలా పనిచేస్తోందో ఎప్పుడైనా గమనించామా? బహుశా చాలా మందికి ఆలోచన రాకపోవచ్చు. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో దీని గురించే మాట్లాడబోతున్నాం. మార్చ్ 2, 2026న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అదేనండి మన పిఐబి వాళ్ళు విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ఆధారంగా ఈరోజు చర్చ సాగుతోంది. ఒక భారీ సంస్థ తనను తాను డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఎలా మార్చుకుంటోందో చెప్పే కీలకమైన ప్రకటన ఇది. ఖచ్చితంగా. ఒకప్పుడు కాగితాల గుట్టలు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు అన్నట్లుగా ఉండే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ఇప్పుడు కొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. 2024-25 వార్షిక నివేదిక గణాంకాలు, సామాజిక భద్రతా చట్టాలతో వాటి అనుసంధానం గురించి ఇందులో ఉంది. సంక్లిష్టమైన ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టి చూస్తే ఈ మార్పులు ఒక సామాన్య ఉద్యోగికి ఎలా మేలు చేస్తాయో విడమర్చి చెప్పడమే మన ఈనాటి లక్ష్యం. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. కోట్లాది రూపాయల నిర్వహణ వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ మార్పుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అంటే ఈ మార్పులు ఏంటి అనే దానికంటే అవి ఎందుకు ముఖ్యం అనే దానిపై మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. పాత విధానాలకు ఇప్పుడు వస్తున్న డిజిటల్ మార్పులకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం విశ్లేషించాలి. ఆ పాత విధానాలు అనగానే నా గుర్తొచ్చింది, ముందుగా మనం పాత కేసుల పరిష్కారం, కార్మికుల రక్షణ గురించి మాట్లాడుకోవాలి. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. పత్రంలో చూస్తే చట్టపరమైన ప్రయోజనాల కంటే మెరుగైన ప్రయోజనాలను ఇప్పటికే అందించిన సంస్థలకు జరిమానాలు మరియు వడ్డీల నుండి మినహాయింపిస్తూ ఒక నిర్దిష్ట 6 నెలల గడువును తీసుకొచ్చారు కదా. అసలు దీని కథ ఏంటి? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల ఏకంగా 100కు పైగా ఉన్న పాత లిటిగేషన్ కేసులు పరిష్కారం అవుతాయి. 100కు పైగా కేసులు? అవును, దశాబ్దాలుగా ఉన్న కేసులివి. దీనివల్ల వేలాది మంది ట్రస్ట్ సభ్యులకు ఎట్టకేలకు న్యాయం జరుగుతుంది. ఇదంతా 1952 ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టానికి కట్టుబడి ఉన్న సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని వాళ్ళు స్పష్టం చేశారు. అంటే కోర్టుల చుట్టూ తిరిగే సమయం, డబ్బు వృధా కాకుండా. సరిగ్గా చెప్పారు. వృధా కాకుండా ఆ వనరులను తిరిగి ట్రస్ట్ సభ్యుల కోసమే వాడచ్చు. కార్మికుల రక్షణకు ఇది చాలా పెద్ద ఊతమిస్తుంది. చాలా ప్రాక్టికల్ నిర్ణయం ఇది. ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది ఇక్కడ, కొత్త సింప్లిఫైడ్ ఎస్ఓపి గురించి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అవును, గతంలో ఈ మినహాయింపుల కోసం 4 వేర్వేరు ఎస్ఓపిలు, దానికి తోడు ఒక పెద్ద మినహాయింపుల మాన్యువల్ ఉండేవి కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్గా మార్చేశారు. దీనివల్ల విధానాలు చాలా సులభతరమవుతాయి. ఈ టెక్నాలజీ ఆధారిత విధానం వల్ల పూర్తిగా కాగితరహిత పనులు అంటే పేపర్లెస్ వర్క్ జరుగుతుంది. పేపర్లెస్ అనగానే గుర్తొచ్చింది, ఫండ్స్ని బదిలీ చేయడం కూడా ఇప్పుడు ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రక్రియగా మారిందని పత్రంలో ఉంది కదా. పాత అక్యుములేషన్స్ అంతా సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఒకప్పుడు ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి నుంచి ఇప్పుడు అంతా సిస్టంలోనే అయిపోతుంది. దీనికి తోడు రిస్క్ ఆధారిత ఆడిట్ విధానాన్ని తీసుకురావడం వల్ల పారదర్శకత అమాంతం పెరుగుతుంది. పనులు సక్రమంగా చేసే సంస్థలకు అనవసరమైన ఆడిట్ భారం తప్పుతుంది. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నమాట. అవును, అదే. ఇక ఈ పత్రంలో బ్లూ కలర్లో హైలైట్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని ప్రస్తావించాలి. 2020 సామాజిక భద్రతా కోడ్తో ఈ మొత్తం వ్యవస్థను అనుసంధానం చేయడం గురించి. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తేనే అసలు లాభం అర్థమవుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే సిబిటి ఇటీవల కీలకమైన ఆమోదాలు తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్ 2026, ఈపీఎస్ 2026 మరియు ఈడిఎల్ఐ స్కీమ్ 2026 ఈ 3 కొత్త స్కీమ్లు పాత వాటి స్థానంలోకి రాబోతున్నాయి. దీనివల్ల పాత స్కీమ్స్ పూర్తిగా పోతాయా? పోవడం కాదు, ఆధునీకరించబడతాయి. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ మరియు ఇన్సూరెన్స్ ప్రయోజనాలకు ఇవి చట్టపరంగా మరింత పటిష్టమైన పునాదిని వేస్తాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు, ఉపాధి రంగాలకు తగ్గట్టుగా ఇవి డిజైన్ చేయబడ్డాయి. ఓహో, అంటే భవిష్యత్తుకు ఒక గట్టి ఫౌండేషన్ వేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇక గణాంకాల విషయానికి వస్తే 2024-25 వార్షిక నివేదికలో ఉన్న నెంబర్స్ చూసి నాకు నిజంగా మతిపోయింది. అవును,
ఆ నంబర్స్ చాలా భారీగా ఉంటాయి. ఏకంగా మొత్తం కాంట్రిబ్యూషన్లు 3,35,628.81 కోట్లు. అంటే దాదాపు 3,36,000 కోట్ల రూపాయలు ఒకే ఏడాదిలో. ఒక చిన్న దేశపు జీడిపితో సమానం ఆ డబ్బు. నిజమే. అలాగే కొత్తగా నమోదైన సంస్థలు 2,86,894. ఇక కొత్తగా చేరిన సభ్యులు 1,22,89,244 మంది. 1,25,00,000 మంది కొత్తగా సామాజిక భద్రతా వలయంలోకి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. దానికి తోడు ఈపీఎఫ్ డిపాజిట్ల మీద 8.25% వడ్డీ రేటును ఇవ్వడం కూడా గొప్ప విషయమే. ఈ గణాంకాలు సామాజిక భద్రత యొక్క భారీ విస్తరణను చూపిస్తున్నాయి. వ్యవస్థాగతంగా వాళ్ళు సాధించిన మరో మైలురాయిని కూడా మనం చూడాలి. 81,48,490 మంది పెన్షనర్లకు సేవలు అందిస్తున్నారు. 80 లక్షల పైనే. అవును. ఇక క్లెయిమ్ల పరిష్కారం చూస్తే 69,983 ఈడీఎల్ఐ క్లెయిమ్స్తో సహా మొత్తం 6,1,59,608 క్లెయిమ్లను పరిష్కరించారు. 6 కోట్ల క్లెయిమ్స్ ఒకే ఏడాదిలో సాల్వ్ చేయడం అంటే అసలు ఊహించడానికే కష్టంగా ఉంది. అదే ఇందాక మనం మాట్లాడుకున్న టెక్నాలజీ పవర్. అలాగే కస్టమర్ కేర్ విభాగం పనితీరు కూడా మెరుగుపడింది. 17,33,046 ఫిర్యాదులను పరిష్కరించారు. దాదాపు 40 లక్షల కాల్స్, ఖచ్చితంగా చెప్పాలంటే 39,74,501 కాల్స్ అటెండ్ అయ్యారు. వావ్! ఈ సేవల్లో వస్తున్న మార్పులు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే దీనర్థం ఏమిటంటే రోజువారీ జీవితంలో ఒక సామాన్య ఉద్యోగికి ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అన్నదే కదా అసలైన ప్రశ్న. ఖచ్చితంగా సగటు మనిషికి పని ఎంత తేలికైంది అన్నదే ముఖ్యం. ఇక్కడే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అంటే సిపిపిఎస్ మరియు ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. ఫేస్ రికగ్నిషన్తో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం అనేది పెద్ద గేమ్ చేంజర్ అనుకుంటా. అవునండి. ఒకప్పుడు వృద్ధులు తమ బతికున్నామని నిరూపించుకోవడానికి నానా అవస్థలు పడి ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్లు. శారీరక శ్రమ, ప్రయాణ ఖర్చులు, గంటల తరబడి ఎదురుచూపులు. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆ శ్రమను పూర్తిగా తగ్గించేసింది. జస్ట్ ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్లో మొహం చూపిస్తే చాలు. అంతే. అలాగే కొన్ని ముఖ్యమైన చట్ట సవరణలను కూడా మనం గమనించాలి. ఉదాహరణకు ఈపీఎస్ 1995 చట్ట సవరణ ద్వారా గతంలో ఉన్న నిబంధనలు తీసేసి ఇప్పుడు కేవలం 1 నెల కంట్రిబ్యూషన్ ఉన్నా సరే విత్డ్రా ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించారు. కేవలం 1 నెల కంట్రిబ్యూషన్కేనా? అవును. ఇది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ వర్కర్లకు చాలా మేలు చేస్తుంది. ఇక ఈడీఎల్ఐ విషయానికొస్తే 12 నెలలు నిరంతరాయంగా ఒకే సంస్థలో పనిచేస్తే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వచ్చే బీమా కవరేజ్ని పెంచారు. కనీస కవరేజ్ 2.5 లక్షల నుంచి ఏకంగా 7 లక్షల వరకు పెంచడం జరిగింది. 7 లక్షల లైఫ్ కవర్ వస్తుందన్నమాట. చాలా మందికి తమ పిఎఫ్ అకౌంట్తో పాటు ఇలా ఒక ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందన్న విషయమే తెలియదు. ఇదొక కుటుంబానికి కష్టకాలంలో ఎంతో ఆసరా అవుతుంది. జూన్ 14, 2024 నుండి ఒకే విధమైన 1% జరిమానా రేటు అంటే యూనిఫామ్ పీనల్ డ్యామేజెస్ రేటు అమల్లోకి వచ్చింది. కాంప్లైంట్ సులభతరం చేయడానికి ఇదొక మంచి అడుగు. ఇన్ని సంస్కరణలు చేశారు కాబట్టే అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది కదా. అవును. ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఇస్సా నుంచి ఏకంగా 7 గుడ్ ప్రాక్టీస్ అవార్డులు రావడం అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతం. ఈ సుదీర్ఘమైన పత్రికా ప్రకటనను ఇన్ని కోణాల్లో విశ్లేషించాక ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం అధికారుల కోసం రాసిన ఒక నివేదిక మాత్రమే కాదు. ఒక సామాన్య ఉద్యోగి తన జీవితకాలం రక్తం చిందించి దాచుకునే సొమ్ముకు నేటి టెక్నాలజీ ఎంతటి భద్రతను, పారదర్శకతను అందిస్తోందో చెప్పడానికి ఇదొక సజీవ ఉదాహరణ. ఒకప్పటి పాతకాలపు పద్ధతుల్లో కాకుండా అత్యవసర సమయాల్లో ఆ డబ్బును ఎంత సులభంగా పొందవచ్చో మనం అర్థం చేసుకోవాలి. అవును. మనం ప్రతి నెల కష్టార్జితం ఎలా మేనేజ్ అవుతోంది, పెన్షన్ లేదా ఇన్సూరెన్స్ లాంటివి స్మార్ట్ ఫోన్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మనందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థ మీద నమ్మకం పెరిగే అంశం ఇది. ఖచ్చితంగా. అయితే ఇదంతా చూస్తుంటే నాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తోంది. చెప్పండి. ముఖ కవళికలను గుర్తించే సాంకేతికతతో కేవలం ఫోన్ కెమెరా వాడుకుని ఇంట్లోనే కూర్చుని పెన్షన్లు తీసుకునే స్థాయికి మనం వచ్చాము. ఈ ఆటోమేషన్ రిపోర్ట్లన్నీ చూస్తుంటే రాబోయే 10 ఏళ్లలో
కృత్రిమ మేధస్సు మరియు పూర్తి స్థాయి ఆటోమేషన్ మన ఆర్థిక భద్రతా వ్యవస్థలను పూర్తిగా తమ చేతిలోకి తీసుకున్నప్పుడు అసలు భవిష్యత్తులో పదవీ విరమణ లేదా రిటైర్మెంట్ అనే పదానికి అర్థం ఎలా మారబోతుంది? చాలా డీప్ థాట్ ఇది. అవును, అన్ని ఆల్గోరిథమ్స్ డిసైడ్ చేసే రోజుల్లో ఈ భౌతికమైన ఆఫీసులు అసలు అవసరమే ఉండవా? టెక్నాలజీ ఒక మనిషి జీవితకాలాన్ని, ఆర్థిక అవసరాలను ముందుగానే పసిగట్టి దానంతటా అదే అన్ని సెట్ చేస్తుందా? ఇదొక పెద్ద చర్చనీయాంశం. నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వ్యక్తిగత ఫైనాన్స్ని ఎలా మార్చబోతోందో ఆశ్చర్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా అందరం ఆలోచించాల్సిన విషయమే. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో లోతైన చర్చతో కలుద్దాం. నమస్కారం. నమస్కారం.